అవినీతి జరిగిందని చెప్పేసి ఇలా సిట్ నివేదిక ఇచ్చింది. ఏదైతే సిట్ నివేదిక ఇచ్చిందో ఇందులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరినీ కూడా ఇవాళ ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చూసుకోండి, బాబాయ్ హత్య కేసులో ఆ రోజున బాబాయ్ హత్య కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు శవాలుగా మారారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆయన నిందితులుగా ఉన్నారు. ఆ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారు శవాలుగా మారారు. జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీ పుట్టిందే శవ రాజకీయం నుంచి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే, తండ్రి చనిపోతే మరి సంతకాల సేకరణ చేసి అక్కడ తండ్రి శవం పక్కగా ఉండగానే ఈయన శవ రాజకీయాలు చేసి సీఎం అవడం కోసం, సీఎం కుర్చీ కోసం పాకులాడిన వ్యక్తి ఈయన. ఈ పుట్టిన పార్టీ శవాల పార్టీ, శవం మీద పుట్టిన పార్టీ కాబట్టి ఈయనకి శవ రాజకీయాలు అంటే చాలా ఇష్టం.